నెల్లూరులో జరుగుతున్న చంద్రబాబు సభ ప్రాంగణం వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 4 నెలల క్రితం చైతన్య నవోదయ స్కూల్లో తౌషిక్ అనే స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని కోరేందుకు విద్యార్థి తండ్రి సభకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. కనీసం వినతి పత్రం ఇవ్వడానికైనా అనుమతించాలని ప్రాధేయపడ్డా కనికరించలేదు పోలీసులు. విద్యార్థి తండ్రిని కర్కశంగా ఈడ్చుకుంటూ పిఎస్కు తరలించారు పోలీసులు. రైట్ 4 నెలల క్రితం తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. చైతన్య నవోదయ స్కూల్లో తౌషిక్ అనే స్టూడెంట్గా ఉన్నాడు తన కుమారుడు. అతను చనిపోయిన ఇది అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరేందుకు ఆ తండ్రి ముఖ్యమంత్రి వస్తున్నారని ఆ సభకు వచ్చారు. న్యాయం చేయాలంటూ ఒక వినతి పత్రాన్ని ఇవ్వజూశాడు. మరి అది ఇస్తే పోలీసులకేం నష్టమో ముఖ్యమంత్రికి ఏం నష్టమో తెలియదు, కానీ అతన్ని ఈడ్చి పారేశారు పోలీసులు. తన 4 నెలల క్రితం తన కుమారుడు స్కూల్ స్టూడెంట్ చైతన్య నవోదయ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తనకి న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం చేయాలి, అట్లీస్ట్ ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తే ఆయన ఆదేశాలనుసారమైనా ఇది ముందుకు కదులుతుంది అని భావించిన ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కనీసం వినతి పత్రం ఇవ్వడానికి మరి ఎవరికేం అభ్యంతరమో అర్థం కాని పరిస్థితి. దీన్ని పోలీసుల అత్యుత్సాహం అనాలా మరి ఏమనాలో అర్థం కాని సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, హరి, ఇవాళ నెల్లూరు జిల్లాకి విచ్చేసినటువంటి సీఎం చంద్రబాబు సభ వద్ద ఒకంత ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. అంటే ఉద్రిక్త వాతావరణం అనడానికంటే కూడా ఇది కనీసం మనసు చెలించకుండా, కనీసం ఒక తండ్రి యొక్క ఆవేదనని అర్థం చేసుకోకుండా ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఒక తీరుకు నిదర్శనంగా కూడా చెప్పాలి. తన బిడ్డను కోల్పోయినటువంటి తండ్రి చైతన్య నవోదయ స్కూల్లో చదువుతున్నటువంటి తౌషిక్ అనేటువంటి ఒక స్టూడెంట్ 4 నెలల క్రితము అదే చిలుకూరు మండలంలో కూడా మృతి చెందడం జరిగింది. తన కుమారుడు మృతిపైన తనకి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ కూడా కేసు నమోదు చేసి దానిపైన విచారణ జరపాలని చెప్పి ఆ తౌషిక్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు దాన్ని ఏమాత్రం కూడా కేసును ముందుకు కొనసాగించడం లేదు, ఆ రకమైనటువంటి విచారణ చేపట్టడం లేదు అనేటువంటి ఆవేదనని సీఎం తమ మండలంలోకి విచ్చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడికి వెళ్లి సీఎంతో మొరపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ మరోసారి రిపీట్ అయినటువంటి పరిస్థితి. తండ్రి యొక్క దీనమైనటువంటి స్థితిని, తన ఆవేదనని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కుటుంబం సంబంధించినటువంటి మొత్తం అంటే తల్లితో పాటు తండ్రి మరో బిడ్డను కూడా అక్కడి నుంచి చాలా కర్కశంగా, చాలా దారుణంగా కూడా పోలీసులు మొత్తం కూడా ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి ఘటన. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అదే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మిగిలినటువంటి ప్రజలు కూడా ముక్కున వేలు వేసుకుంటూ కూడా ఇదేంటి దారుణం అని చెప్పి కూడా నోరు వెళ్ళబుచ్చుకునేటువంటి దీనమైనటువంటి స్థితి. ఇవాళ చంద్రబాబు ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి కొద్దిసేపటి క్రితమే అక్కడ నమోదైనటువంటి ఘటనగా కూడా చెప్పాలి. దీనిపైన యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త కథనాన్ని చూసినటువంటి వ్యక్తులైతే మాత్రము చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓకే లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.